నమస్కారం టీజీఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నాంపల్లి గాంధీ భవన్లో మహాత్మా గాంధీ 150వ వర్ధంతి, జాతిపితకు ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు. హైదరాబాద్ పాత బస్తీలోని పలు చోట్ల పోలీసుల కార్డన్ సెర్చ్, 94 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు సీజ్, 10 మంది రౌడీ షీటర్ల అరెస్ట్. షామీర్పేట మండలం తూంకుంట రెస్టారెంట్పై మున్సిపల్ అధికారుల దాడులు, కుళ్ళిన మాంసం అమ్ముతున్న హోటల్ సీజ్. జాతిపిత మహాత్మా గాంధీ 150వ వర్ధంతి వేడుకలు నాంపల్లి గాంధీ భవన్లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థులతో ఏర్పాటు చేసిన శాంతి ర్యాలీని సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ గాంధీ స్మారక నిధి ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 150వ వర్ధంతి సందర్భంగా నాంపల్లి గాంధీ భవన్లో సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కోటి, సుల్తాన్ బజార్, గాంధీ జ్ఞాన మందిర్ వరకు 500 మంది విద్యార్థులతో శాంతి యాత్రను ఆయన ప్రారంభించారు. కార్యక్రమానికి ట్రస్ట్ అధ్యక్షులు సూర్యనాయక్ పాల్గొన్నారు. హైదరాబాద్ లోని చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణ సందర్శించారు. భరోసా సెంటర్లోని చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టును తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ రాధాకృష్ణ సందర్శించారు. చైల్డ్ ఫ్రెండ్లీ కోర్టు పనితీరుతో భరోసా సెంటర్ పనితీరును చీఫ్ జస్టిస్ చైల్డ్ వెల్ఫేర్ కోర్టుకు సంబంధించిన న్యాయమూర్తులు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్ సిపి అంజన్ కుమార్, ఐజీ స్వాతి లక్రా, షీకా గోయల్, ఇతర పోలీసు అధికారులు ఉన్నారు. నేరాలను అరికట్టి ప్రజల శాంతి భద్రతకు ఆటంకం కలగకుండా ఈ కార్డన్ సెర్చ్లు ఉపయోగపడతాయని డీసీపీ సౌత్ జోన్ అంబర్ కిషోర్ తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీలో 150 మంది పోలీసులతో ఆయన నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ పాత బస్తీ డబీర్పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫారత్ నగర్ లో సౌత్ జోన్ డీసీపీ అంబర్ కిషోర్ ఆధ్వర్యంలో 150 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలలో సరైన ధృవపత్రాలు లేని 94 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. 10 మంది రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నకిలీ హెర్బల్ ప్రోడక్ట్ ని స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తమ తమ బస్తీలలో కార్డన్ సెర్చ్ చేయాలని కోరుతున్నట్లు డీసీపీ తెలిపారు. आज दबीरपुरा पुलिस स्टेशन लिमिट में फरहत नगर इलाके में कॉर्डन सर्च प्रोग्राम शाम में कंडक्ट किया गया। इस प्रोग्राम में लोकल ऑफिसर्स के साथ साथ 120 जवान दूसरे डिवीजन से भी आकर पार्टिसिपेट किए। इस पूरे प्रोसेस में 94 टू व्हीलर्स जिनके पास की कागजात सही नहीं पाए गए, 4 3 व्हीलर उसको जब्त किया गया है। उसके कागज की जांच पड़ताल चल रही है। 10 राउडी सीटर्स को भी चेक किया गया, 2 वेगा बाउंड्स चेक किया गया और साथ ही 6 कार्टून एक हर्बल प्रोडक्ट का भी पकड़ा गया, जिसकी भी हम जांच कर रहे हैं उसकी क्या सत्यता है। इस पूरे कॉर्डन सर्च प्रोग्राम के द्वारा हम पब्लिक में ये मैसेज देना चाहते हैं कि आपके किसी भी तकलीफ में, किसी भी परेशानी में हम आपके साथ हैं। आपको याद होगा कि अभी कुछ ही दिनों पहले, 2 दिनों पहले भारी बारिश हुई थी और उस बारिश के समय भी पुलिस के सारे अधिकारी, सभी ऑफिसर्स, जवान रात के 12 बजे से 1 बजे तक हर इलाके में घूम घूम के जहाँ कहीं भी वाटर लॉगिंग हो रहा था वहाँ ट्रैफिक को ठीक करना, म्यूनिसिपल अथॉरिटीज़ को सपोर्ट करना। तो इस तरह से हम पब्लिक के साथ उसकी हर ज़रूरत में साथ मिलकर खड़े रहते हैं। वुमेन सिक्योरिटी हमारा एक मेन एजेंडा है। इसके तहत अभी हाल में ही वुमेन ऑन व्हील वाऊ का एक टीम भी स्टार्ट किया गया। हर डिवीजन में 2-2 टीम है, जिसमें लोकल पुलिस स्टेशन से जो वुमेन स्टाफ हैं वो पेट्रोलिंग करती हैं ब्लू कोड की तरह। आप लोगों से मेरी गुजारिश है कि जहां कहीं भी जो कोई भी इशू आपको पुलिस के नज़र में लाने लायक लगता हो, उसको 100 कॉल के द्वारा लोकल SHO, ACP, DCP और सीनियर ऑफिसर्स के द्वारा आप ला सकते हैं। और साथ ही में आपकी ये जिम्मेदारी भी बनती है कि अगर कोई चीज़ आपके नज़र में ऐसा हो रहा है जिसकी इत्तला पुलिस को देनी चाहिए, खास करके कोई सामान, कोई अजनबी व्यक्ति या कोई ऐसा हरकत जो कि गलत है, तो जल्द से जल्द उसकी इत्तला हमको दें, जिससे कि हम उस पर सख्त कार्रवाई कर सकें।
हम पुलिस के तरफ से आपसे वायदा करते हैं कि आप कभी भी किसी भी तरह की मदद हमसे पूछेंगे तो हम हमेशा आपके लिए तैयार रहेंगे। సరూర్ నగర్ పరిధిలో పోలీసులు 28 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. ఎల్బీ నగర్ మరియు కుత్బుల్లాపూర్ స్టేషన్ పరిధిలో ఎండు గంజాయి సరఫరా చేస్తున్నట్లు అక్రమంగా తరలిస్తున్న సమాచారం అందుకున్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా సరూర్ నగర్ ఎక్సైజ్ పరిధిలో నలుగురు వ్యక్తుల నుండి 28 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి డివిజన్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ ఎస్వై కురేషి అరెస్టు చేసిన వారిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. క్రైమ్ లో ఇప్పుడు దొరికిన క్రైమ్ లో ఎలాంటి వెహికల్స్ యూజ్ చేయలేదు. కాకపోతే వాళ్ళు ప్రైవేట్ బస్సులు వచ్చినాయి. ఆ ఏ బస్సులు అనే విషయం మనకు ఇంకా తెలియదు. కాకపోతే ఆ ఫ్యూచర్లో మాత్రం డెఫినెట్లీ మేము దీని పట్ల ప్రైవేట్ ట్రావెల్స్ ఏదైనా వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరిస్తాం. ఓన్లీ బీటెక్ ఎక్కువగా బీటెక్ విద్యార్థులు వాడుతున్నారు. అలాగే బీ ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ విద్యార్థులు కూడా దీన్ని వాడుతున్నారు. ఈవెన్ ఇంటర్మీడియట్లో కూడా కొన్ని కళాశాలలో దీన్ని వాడుతున్నారు. దురదృష్టకరమైన విషయం. ఈ సందర్భంగా ఈ ఇంజనీరింగ్ మరియు ఇతర విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నానంటే చాలా అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు, యాక్చువల్లీ వాళ్ళు కాలేజ్ తర్వాత లేకపోతే కాలేజీకి వెళ్తున్నారా లేదా కూడా పరిశీలించాలి. తర్వాత వాళ్ళు వచ్చినప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నారు, వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంది, శారీరక స్థితి ఎట్లా ఉంది, వాళ్ళ ముఖకవళికలు ఎట్లాంటి మార్పులు వస్తున్నాయి, తర్వాత వాళ్ళ ప్రవర్తనలో ఏమైనా మార్పులు ఉన్నాయా, వాళ్ళ బ్యాగేజ్ కూడా అప్పుడప్పుడు వాళ్ళకి తెలియకుండా చెక్ చేయడం మంచిది. కాబట్టి ముఖ్యంగా నష్టపోయేది అల్టిమేట్గా తల్లిదండ్రులే కాబట్టి, పిల్లలే కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలి. పెద్ద లిస్ట్ అది. మేమందరికీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా కొన్ని కరపత్రాలు కూడా పంచే, దీనివల్ల వచ్చే నష్టాలను వివరిస్తూ కొన్ని కరపత్రాలు కూడా పంచే ప్లాన్లో మేము. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పరిధిలోని తిమ్మాపూర్లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 4 ట్రాక్టర్లను ఫారెస్ట్ అధికారిని అనురాధ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్ పరిధిలోని తిమ్మాపూర్ గ్రామం చెరువులో చాలా రోజుల నుండి చెరువులో నుండి త్రవ్వకాలు జరిపి ఇసుకను నిల్వ చేసుకుని అక్రమార్కులు తరలిస్తున్నారు. ఎల్లారెడ్డి అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వగా ఎలాంటి స్పందన లేకపోవడంతో కామారెడ్డి జిల్లా అటవీ శాఖ వసంత్కు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసుల సహాయంతో అటవీ శాఖ అధికారిని అనురాధ తిమ్మాపూర్ చెరువులో తనిఖీలు నిర్వహించారు. వారిని చూసి కొన్ని ట్రాక్టర్లు వెళ్లిపోగా మిగిలిన 4 ట్రాక్టర్లను పట్టుకొని ఎల్లారెడ్డి ఫారెస్ట్ కార్యాలయానికి తరలించారు. వారిపై ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కేసులు పెడతామని ఫారెస్ట్ అధికారిని అనురాధ తెలిపారు. ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ విలేజ్లో కొన్ని రోజుల నుంచి ఇసుక తరలిస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అయినా కానీ మాకు ఇన్ని రోజులు దొరకలేవు, సర్చింగ్ చేస్తున్నా కానీ నిన్న వచ్చిన ఇన్ఫర్మేషన్తో మా వాచర్లు బేస్ క్యాంప్ వాచర్లను పంపిస్తే 4 ట్రాక్టర్స్ దొరికాయి. అయితే పోలీస్ వాళ్ళ సహాయంతో మేము 4 ట్రాక్టర్స్ని తీసుకొచ్చి మా రేంజ్ ప్రెమిసెస్లో పెట్టడం జరిగింది. వాటిని కేసు ఫైల్ చేసిన డిపో గారు ఎప్పుడు రిలీజ్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తాం. అయితే మేము తీసుకొచ్చిన ట్రాక్టర్లో 3 ఎంటీ ట్రాక్టర్స్ ఉన్నాయండి. ఎంటీ ఎందుకు తీసుకొస్తున్నారు అని విలేజ్ సర్పంచ్ వాళ్ళంతా వచ్చి కొంచెం గొడవ చేశారు. ఎంటీ కూడా ఎందుకంటే ఆ ట్రెస్పాస్ ఒకటి అఫెన్స్ అవుతుంది ఫారెస్ట్లో, ప్లస్ ఎంటీవీ పోయినా కానీ వదలరు వీళ్ళు అనే భయం విలేజెస్లో రావాలి అనే ఉద్దేశంతో ఎంటీ కూడా తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా ఏదైనా ఫారెస్ట్ యాక్ట్ అన్నిటి మీద ఉంటుంది కాబట్టి వుడ్ కానీ శాండ్ కానీ మురల్ కానీ ఏదైనా తీసుకొని మేము యాజ్ పర్ ఫారెస్ట్ లా ప్రకారం మేము కేసులు బుక్ చేసి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్, శంకర్పల్లి మండలాలలో 3వ విడత ఎన్నికలలో భాగంగా ఎన్నికలకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. తెలంగాణలో 3వ పంచాయతీ ఎన్నికల దృష్ట్యా మొయినాబాద్ మరియు శంకర్పల్లి మండలాలలో మండల అధికారులు పగడ్బందీగా ఎన్నికల ఏర్పాట్లు చేస్తున్నారు. మొయినాబాద్ మండలంలో మొత్తం 28 గ్రామ పంచాయతీలు, 262 వార్డులు ఉన్నాయి. ఎన్నికల అధికారులు 262 పోలీస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొయినాబాద్ మండలానికి ఎన్నికల అధికారులు 650 సిబ్బందిని నియమించారు. మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలోని స్టేటస్ ఇన్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా ఆస్తి నష్టం జరిగింది.
మాదాపూర్లోని అయ్యప్ప సొసైటీలోని స్టేటస్ డ్రైన్ ఇన్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. రెస్టారెంట్ పైకప్పు మీద ఉన్న గడ్డి తగలబడడంతో మంటలు వ్యాపించాయి. సిబ్బంది గమనించి బయటకు వెళ్లడంతో ప్రాణాపాయం తప్పింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు నిర్వాహకులు తెలిపారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని నెల్లూరు గ్రామ రేషన్ డీలర్ ఓటర్లను బెదిరిస్తున్నారని 8వ వార్డు సభ్యులు దాసరి శ్రీనివాస్ తెలిపారు. ఎన్నికల అధికారులు అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలోని నెల్లూరు గ్రామంలో రేషన్ బియ్యం పింఛన్ రాకుండా చేస్తానని ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని 8వ వార్డు దాసరి శ్రీనివాస్ ఆరోపించారు. అతనిపై అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పుడు బియ్యం ఎవరు అలా ఆయన ఆఫ్ చేస్తారట వాళ్ళతో అవుతారట ఎలవన్ సీన్ అన్న ఎలవన్ సీన్ ఆఫ్ చేస్తాండ లేకపోతే బియ్యం ఇయ్యండా అన్నాడా. నా పేరు దాసర్ శ్రీనివాసు. నేను సర్పంచ్కి పోటీ చేసి ఉంటే సర్పంచ్కి పోటీ చేస్తే దానిలో మాకు సర్పంచ్ ఏకకిర్యం అని నన్ను వీళ్ళు కలిసి ఆయన సర్పంచ్ తప్పించారు. వార్డు నెంబర్ ఉంచుకోమన్నారు. సరే అని వార్డు నెంబర్ అని గెలుద్దామని పోటీ చేసి ఉంటే వార్డు నెంబర్కి ఇట్లా ఆయన ఏం చేసిరంటే వీళ్ళు డీలరు మళ్ళీ ఇంకా వేరే వ్యక్తులు 2-3 కలిసి నన్ను వార్డు నెంబర్కి ఇలా గౌన్ గుర్తుకు ఓటేయద్దని అమాయకున ప్రజలు మన వాళ్ళు పిట్టెల వాళ్ళకు మొత్తము అలా ఈ గుడిసెలలోకి పోయి మీకు ఇండ్లు రావు, మళ్ళీ మీకు బియ్యం రావు, రేషన్ కట్ చేస్తాము, మళ్ళీ మీకు పింఛన్ ఇయ్యము అని వీళ్ళు నెల్లూరి మన డీలర్ సీను వాళ్ళకు ఫోన్ చేసి మరీ చెప్పి గౌన్ గుర్తుకు ఓటేస్తే మీకు గౌన్ గుర్తుకు ఓటేస్తే మీకు పింఛని రాదు, బియ్యం రావు, ఆఫ్ చేస్తామని వాళ్ళని బెదిరింపి వాళ్ళని బెదిరింపి వాళ్ళను అమాయకులను అడ్చేసి గౌన్ గుర్తుకు ఓటేయద్దు, మన పొయ్యి గుర్తుకు ఓటేయాలని వాళ్ళని బెదిరింపి అడ్చేసి ఓటు దొంగలించారు. మీరు ఎన్నో వాడు? నాది 8వ వార్డు, ఆయనది 8వ వార్డు. 8వ వార్డుకు ఆయనకు వేస్తేనే బాగుంటుందని వాళ్ళు ఫోన్ చేసి మరి డీలర్ సీను ఇట్లా చేసిండు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలో గిరిజన బాలికల వసతి గృహంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని గిరిజన బాలికల వసతి గృహంలో న్యాయ విజ్ఞాన చైతన్య సదస్సును ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి అనిత గారు మాట్లాడుతూ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి న్యాయం గురించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. బాలికలకు అవగాహన కల్పించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. అందుకు సహకరించిన బాలబాలికల వసతి గృహ వార్డెన్ గారికి విద్యార్థినులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి బార్ అధ్యక్షులు సతీష్, గోపాల్ రావు, పివి వీరయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. Very equal to each and every person from the date of the birth to till death. The first right is right equality before law. And before telling the rights, you should all know about the preamble of the Constitution of India. Do you know the preamble, ma'am? Anyone knows the preamble of Constitution of India? The preamble says that like the rights and everything. I'll say the preamble. It starts with we the people of India, having solemnly resolved to constitute India into a sovereign, socialist, secular, democratic republic and to secure to all the citizens justice, social, economic, political and liberty of thought, expression, belief, faith and worship, fraternity, assuring the dignity of the individual, unity and integrity of the nation. In our Constituent Assembly, the 26th day of 1949, do hereby adopt and give to ourselves this Constitution. So this, you must know the preamble of the Constitution. When it comes to the rights, first thing is right to equality before law. 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, కందుకూరులో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.
రెండవ విడత పంచాయతీ ఎన్నికలలో భాగంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండలంలో 31 గ్రామాలకు 108 మంది అభ్యర్థులు, కందుకూరు మండలంలో 33 గ్రామాలకు 101 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఉదయం నుంచే పెద్ద సంఖ్యలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. షామీర్పేట మండలం తూంకుంట పరిధిలోని దొంగల మైసమ్మ చౌరస్తాలోని తందూరి రెస్టారెంట్లో మున్సిపల్ అధికారులు దాడులు చేశారు. కుళ్ళిన మాంసంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న హోటల్స్ను సీజ్ చేశారు. షామీర్పేట మండలం తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దొంగల మైసమ్మ చౌరస్తా వద్ద ఉన్న తందూరి రెస్టారెంట్లో మున్సిపల్ అధికారుల తనిఖీలలో కుళ్ళిపోయిన మాంసం ముద్దలు బయటపడ్డాయి. హోటల్ భవనానికి సంబంధించిన బకాయి రుసుముల వివరాల కోసం వచ్చిన అధికారులకు దుర్గంధపు వాసన రావడంతో విషయాన్ని ఆరా తీయగా అధికారులకు రాయిలాగా కట్టకట్టిన మాంసపు ముద్దలు కనిపించాయి. దీనిపై హోటల్ సిబ్బందిని ప్రశ్నించగా సరి అయిన సమాధానం చెప్పకపోవడంతో తందూరి హోటల్ను అధికారులు సీజ్ చేశారు. తందూరి హోటల్ను 3 సార్లు హెచ్చరించామని, అయినా హోటల్ సిబ్బంది తీరు మార్చుకోలేదని తెలిపారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ కుళ్ళిపోయిన మాంసంతో బిర్యానీ తయారు చేసి అమ్ముతూ ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్న ఇలాంటి హోటల్ యాజమాన్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. గుడి దగ్గర హోటళ్లలో ఈ చచ్చిపోయిన కోళ్ళను తీసుకొచ్చి పబ్లిక్ను బిర్యానీ వండి మంచి బిర్యానీని తినబెట్టుకుంటా ఈ రాజకీయ నాయకులు ఈ యొక్క ఆఫీసర్లు కుమ్మకాయ ఈ జనాలను తినబెట్టి ఈ చచ్చిపోయిన కోళ్ళతో ఈ పబ్లిక్ ను మోసం చేస్తారని మేము ముందు తెలియజేసుకున్నాం. అదేం సంగతి దీన్ని చూస్తే మాత్రం నెల కిందనా 2 నెలల కింద తెలియకూడదు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలంలో జడ్పీటీసీ విజయ్ భాస్కర్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్నం చేశారు. స్వంత పార్టీ ఓటమికి తానే కారణమని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. వర్ణి మండలం జడ్పీటీసీ శ్రీ గుత్పే విజయ్ భాస్కర్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. మోస్రా మండలంలోని అన్ని గ్రామాలలో కూడా తన స్వంత పార్టీకి ప్రచారం చేయకుండా ఓటమి పాలు కావడానికి కారణమైన జడ్పీటీసీ పార్టీకి సహకరించకుండా తన సొంత కులానికి జాతికి సహకరించి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఓడిపోవడానికి కారణమైన మరియు తన సొంత ఓటు హక్కుని వినియోగించుకొని జడ్పీటీసీని వెంటనే పార్టీ నుండి తొలగించాలని పార్టీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ మండలంలో 3వ విడత ఎన్నికలలో భాగంగా ఒక వ్యక్తి దొంగ ఓటు వేశాడు. అతనిని పోలీసులు అరెస్టు చేశారు. మహబూబాబాద్ జిల్లాలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా మహబూబాబాద్ మండలంలోని కొత్త గ్రామ పంచాయతీ సికింద్రాబాద్ తాండాలో దొంగ ఓటు వేయడానికి వచ్చిన పి అనిల్ అనే వ్యక్తిని రిటర్నింగ్ ఆఫీసర్ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. సిఐ మాట్లాడుతూ దొంగ ఓటు వేయడానికి వచ్చిన పి అనిల్ అనే వ్యక్తిపై చట్టరీత్యా నేరం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు పంపిస్తామని తెలియజేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని జనకంపల్లి రాంపూర్ తాండాలోని గుడిసెలకు లింగంపేట్ ఫారెస్ట్ డిఆర్ఓ రమేష్ ఖదీర్లు నిప్పంటించి పారారయ్యారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల కేంద్రంలోని జనకంపల్లి కుర్దు తాండాలో రాంపూర్ తాండాకు చెందిన మలోత్ శ్రీను నాయక్ మరియు ఇతర వ్యక్తులకు చెందిన పొలంలో గుడిసెలు వేసుకుని కొద్ది రోజుల నుండి అక్కడే ఉండి పొలం పనులు చేసుకుంటున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఒకేసారి లింగంపేట్ ఫారెస్ట్ డిఆర్ఓగా విధులు నిర్వహిస్తున్న రమేష్ ఖదీర్లు పొలం వద్ద ఉన్న గుడిసెలకు నిప్పులు పెట్టి అక్కడి నుండి వెళ్లిపోయారు. అంతలోనే పొలంలో పనిచేస్తున్న వారు చూసి గుడిసెకు అంటిన నిప్పును ఆర్పుటకు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. పక్కనే ఉన్న గుడిసెలను కాపాడుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గుడిసెలో ఉన్న బియ్యం, వంట సామాగ్రి, బట్టలు పూర్తిగా దగ్ధమయ్యాయని అన్నారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. మేడ్చల్ జిల్లా కీసర మండలం తిమ్మాయిపల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో 4 రోజుల క్రితం ఒక వ్యక్తిని దుండగులు హత్య చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఒక వ్యక్తిని హత్య చేసి తగలబెట్టారు. ఈ సంఘటన తిమ్మాయిపల్లి, నరసింహపల్లి గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో జరిగింది. గొర్రెల కాపరులు చూసి స్థానికులకు తెలపడంతో విషయం తెలుసుకున్న కీసర పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. నాంపల్లి గాంధీ భవన్లో మహాత్మా గాంధీ 150వ వర్ధంతి, జాతిపితకు ఘన నివాళులు అర్పించిన ప్రముఖులు.
హైదరాబాద్ పాత బస్తీలోని పలు చోట్ల పోలీసుల కార్డన్ సెర్చ్, 94 ద్విచక్ర వాహనాలు, 4 ఆటోలు సీజ్, 10 మంది రౌడీ షీటర్ల అరెస్ట్. షామీర్పేట మండలం తూంకుంట రెస్టారెంట్పై మున్సిపల్ అధికారుల దాడులు, కుళ్ళిన మాంసం అమ్ముతున్న హోటల్ సీజ్. ఇవి ఇవాల్టి వార్తా విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.